అంగరంగ వైభవంగా జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలలో పవిత్రమైనటువంటి ఈ తిరుమల క్షేత్రంలో ఘనవేంకటపతి యొక్క దివ్యమైనటువంటి దర్శనం, మనోహరమైనటువంటి ఆ స్వరూపం, కాళీయుని మీద తాను ఉంచినటువంటి పాదముల యొక్క వైభవం, ఇలా వీటినన్నింటినీ కూడా దర్శింపజేస్తున్నటువంటి పరమాత్మ తాను సర్వభూపాల వాహనం మీద విహరిస్తూ ఉన్నారు. ఈ సర్వభూపాలురు అంటే ఏమిటి అనంటే సమస్త లోకాలలో కూడా ప్రభుత్వాన్ని పొందినటువంటి వారు. ప్రభుత్వము అంటే అధికారాన్ని పొందినటువంటి వారు. ఈ అధికారం అన్నది ఎవరి నుంచి అనంటే ఆదిదేవుడైనటువంటి ఆ శ్రీహరి నుంచే కదా. ఆదిదేవుడైనటువంటి ఆ శ్రీహరే వీరందరికీ కూడా రాజాదిరాజు. సమస్త భూపాలురకు కూడా చక్రవర్తి అయినటువంటి ఆ జగదేక చక్రవర్తి తాను ఈ వెంకటాచల క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరునిగా భక్త సులభుడై భక్త కోటిని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలాంటి పరమాత్మ సర్వలోకాలకు కూడా అధినాయకుడు అని కీర్తించబడేటటువంటి పరమాత్మ తాను ఈనాడు సమస్త భూపాలులు కూడా తనను వహిస్తూ ఉండగా సర్వభూపాల వాహనం మీద తాను చక్కటి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఈ భూపాలులు అన్నదానికి భూమిని పాలించేటటువంటి వారు అని కేవలం రాజులు మాత్రమే కాదు, అధికారాన్ని కలిగి ఉన్నటువంటి సమస్త అష్టదిక్పాలకులు, ఆదిత్యగణములు, దేవతలు మొదలైనటువంటి వారందరూ కూడా భూపాలులు అనేటటువంటి వర్గానికి వస్తారు. అలా వారందరి చేత కూడా స్తుతింపబడుతూ చక్కటి గజమాలల యొక్క సౌందర్యం చేత ప్రకాశింపబడుతూ దివ్యమైనటువంటి ఆభరణముల యొక్క కాంతితో క్రొంగొత్త కాంతులీనుతూ చక్కటి వైభవమైన దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు స్వామివారు. అలా శ్రీనివాసుడు భూపాలులకు మాత్రమే కాకుండా అష్టదిక్పాలకులకు, ఆదిత్యాది గ్రహములకు, సమస్త విశ్వానికి కూడా ఆయనే అధిపతి. సర్వాంతర్యామి అయినటువంటి సర్వవ్యాపకుడైనటువంటి ఆ సర్వేశ్వర తత్వాన్ని ఇందులో ఆవిష్కరింపజేస్తూ ఉన్నాడు ఆయన. అనంత తేజోమయమూర్తి యొక్క అనుగ్రహ విశేషం చేత తమ తమ పాలనాధికారాన్నంతటినీ కూడా పొందిన వారందరూ కూడా స్వామిని సేవించి తరిస్తున్నటువంటి సేవయే ఈ సర్వభూపాల వాహనం. అలా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ అధికార విశేషాన్నంతటినీ కూడా చక్కగా తెలియజేస్తుంది ఈ వాహనం. భక్తులందరూ కూడా కమనీయమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని దర్శించాలి అని చెప్పి తపిస్తూ ఉంటే స్వామివారు ఉభయదేవేరులతో చక్కగా ఆ వాహనం మీద ఆసీనుడై తిరువీధులలో విహరిస్తూ భక్తకోటినంతటినీ కూడా కటాక్షింపజేస్తూ ఉన్నాడు. మనకున్నటువంటి అధికారులు అయినటువంటి వారి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నామో ఆ అధికారులందరూ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ విశేషం కోసం పరితపిస్తూ ఉంటారు.